శ్రీమతే రామానుజాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీశేషపక్షీశ్వరపద్మగద్ధ శనేశముక్షాన్ ప్రతిబోధయంతాం శ్రీ పాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. ఎస్విబిసి అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానళ్ళు వీక్షించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా మన ఎస్విబిసి ద్వారా అనేకములైనటువంటి మంగళాశాసనాలు చేస్తూ మనం ఇప్పుడు సఫల ఏకాదశి అన్నటువంటి వ్రత మాహాత్మ్యాన్ని గురించి చెప్పుకుందాం. ఈ సఫల ఏకాదశి డిసెంబర్ 15, 2025 మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని గురించి మనం ప్రతి ఒక్క ఏకాదశిలో కూడా మనం ఈ విషయాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే సఫల ఏకాదశి అంటే ఫలవంతమైనటువంటి ఏకాదశి. ఏమిటి ఫలవంతం అంటే ఏ పని కావాలన్నా ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. అందుకని దీనికి సఫల ఏకాదశి అని పేరు పెట్టారు. ఏకాదశి వ్రత నియమాలు మనం ప్రతి 15 రోజులకు ఒకసారి గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. అయినా కూడా ఈరోజు కూడా మనం చెప్పుకుందాం. ప్రధానంగా దశమి రోజు యథావిధిగా స్నాన సంధ్యాది అనుష్ఠానాదులు ఆచరించి సాయం సమయంలో భగవద్ ఆరాధన చేసి తీర్థాన్ని స్వీకరించి ప్రసాద భక్షణం చేసి భూమి మీద పడుకుని ఉదయాన్నే లేచి హరినామస్మరణతో నిత్య కైంకర్యాదులను మనం ప్రారంభించుకోవాలి. ఇంతవరకు యథావిధిగా జరగాల్సినటువంటిదే. తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించే విధానం కూడా మనం చెప్పుకున్నాం. స్వామిని అర్చించాలి, స్వామితో సంభాషించాలి, స్వామికి దగ్గరగా ఉండాలి, స్వామిని ఆరాధించాలి, స్వామిని ప్రేమగా చూసుకోవాలి, స్వామితో మనం కలిసి ఉన్నట్లుగా అనుభవించాలి. అనుభవించడం అంటే ఏంటో తెలుసా అండి? పరమాత్మని మన లోపల ఉన్నటువంటి పరమాత్మనే మనలో ఉన్నాడనేసి 1కి 10 సార్లు మననం చేసుకోవటమే అనుభవించటం. ఎందుకని హరితి పాపాని దుష్టచిత్తైరపై స్మృత అంటే చిత్తము అన్నటువంటిది మనస్సు సరిగ్గా ఉండదు. కాబట్టి మంచి మనస్సు కావాలంటే హరినామస్మరణ గనక చేసినట్లయితే తద్వారా మహోత్కృష్టమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అయితే సఫల ఏకాదశి ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు ఎవరు ఆచరించారు అనేసంటే యుధిష్ఠిరుడు అనేటువంటి ధర్మరాజు కృష్ణ పరమాత్మని ఈ ప్రశ్నే అడిగాడు. అయ్యా, ఈ సఫల ఏకాదశిని ఎవరు ఆచరించారు, ఇటువంటి ఫలితాన్ని పొందారు అనేసి అడిగితే అప్పుడు ఆ మహానుభావుడు చెబుతున్నాడు, ఈ సఫల ఏకాదశిని ఇంతకు మునుపు మాహిష్మతి పట్టణంలో మహిష్మతు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి 5 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఒక కుమారుడు దుర్మార్గుడైపోయాడు. ఎటువంటి దుర్మార్గుడంటే నరమాంస భక్షణ చేసేవాడు, ఎప్పుడూ కూడా స్త్రీలను బాధించేవాడు, ఎప్పుడూ కూడా వేశ్యాలోలుడై తిరిగేవాడు, ఎప్పుడూ కూడా మద్యపానాదులు మాంసాదులు భుజించేవాడు. ఈ ఏకాదశిని కూడా లేదు వాడికి. ఏ రోజు చూసినా సరే మద్యము, మాంసము, మగువ ఈ మూడిటితోనే వాడి జీవితం ముడిపడి ఉండేదన్నమాట. ఇక్కడ చూడండి, మనకు మద్యము, మాంసము, మగువ ముడిపడి ఉండటం మనిషి అంటే ఏమిటి? మకారార్థో జీవ. ఈ మకార శబ్దం దేనికి వాచ్యం అంటే జీవుడు. జీవుడంటే అక్కడ పురుషుడా స్త్రీ అని కాదండి. అక్కడ జీవుడు అంటే లోపల ఉన్నటువంటి చైతన్య పదార్థం ఏదైతే ఉంటుందో దానికి జీవుడు, దానికే ఆత్మ, దానికే వాయువు అంటే ప్రాణవాయువు. ఇటువంటి నామాంతరాలు చేశారు మన పెద్దవాళ్ళు. ఊపిరి పోయిందంటారు, ప్రాణం పోయిందంటారు, ఆత్మ వెళ్ళిపోయిందంటారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఏంటి? వీడి లోపల ఉన్నటువంటి మకారార్థో జీవ. ఈ మకార శబ్దంతో వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి మీద వాడికి అణురక్తి కలిగింది. అంటే మాంసము,
మగువ, అట్లాగే మద్యపానము, ఇటువంటి వాటి మీద వాడికి మక్కువ కలగటం వల్ల వాటిని ఎక్కువగా సేవిస్తూ ఉండేవాడనమాట. దాంతో అతను వ్రతభ్రష్టుడైపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి చాలా బాధేసి వాణ్ణి గ్రామ బహిష్కారం కాకుండా రాజ్య బహిష్కారం చేసేసాడు. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కిరాతక వృత్తిని ప్రధానంగా స్వీకరించి వాడు అట్లాగే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అన్నమాట. కొంతకాలానికి ఏమైందంటే వాడు ఒకానొక సమయంలో దొంగతనం చేస్తూ రాజుభటుల చేత పట్టుబడ్డాడు. వాడు కుంభులుడు అనేటువంటి వాడు, వీరి పేరు విచిత్రమైనటువంటి కుంభిణి అనేటువంటి వాడు అన్నమాట. కుంభుల్ అంటారు అసలు వీడిని. వాడు తర్వాత రాజ్యానికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తుంటే దానిలో ఉన్నటువంటి ఒక భటువు చెప్పాడు, ఇతను మహిష్మతీపురాన్ని ఏలిటువంటి మాహిష్మతి యొక్క కుమారుడు అని. ఆ మాట చెప్పటం వల్ల వదిలేశారు. తర్వాత వాడికి ఎట్లా జీవించాలో తెలియలా. అప్పుడు వాడు ఏం చేశాడంటే పరమాత్మని ప్రార్థన చేశాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో కూడా ఉందండి. మనకు ఈ కథ మామూలుగా మనం చెప్పుకోవటం లేదండి. మనకేదైతే పురాణాల ద్వారా ఉన్నాయో ఆ పురాణాల ద్వారా చెప్పినటువంటి కథ. తర్వాత వీడు భగవద్ అర్చన చేయటం మొదలుపెట్టాడు. ఎట్లా మొదలుపెట్టాడంటే మనకు ఈ వ్యాస మహర్షి ఒకానొక సమయంలో భగవంతుని గురించి ఎట్లా అయితే ప్రార్థన చేశాడో, వాల్మీకి మహర్షి ఎట్లా అయితే ప్రార్థన చేశాడో ఆ రకంగా మనోనిగ్రహం చేత పరమాత్మని ప్రార్థన చేశాడు. తద్వారా ఏమైంది, వీడి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. వీడికి ముక్తి మార్గం వైపు మనస్సు మళ్ళింది. అక్కడి నుంచి పరమాత్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సాక్షాత్తు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు ఏమేం చేశాడండి, మొట్టమొదటగా ఎన్ని అకృత్యాలు చేశాడో తర్వాత అన్ని సకృత్యాలు చేశాడు. మంచి పనులు చేశాడు. ఏం చేశాడు, ఋషులను బాధించటం మానేశాడు, బ్రాహ్మణ సంపద దోచుకోవటం మానేశాడు, వైశ్య వృత్తిని అంటే ఈ యొక్క ఇది ఉంటుంది కదా, వైశ్యాలోలత్వం అనేసి అంటుంటారు కదా, దానిని వదిలేశాడు. అట్లాగే ఏవేవైతే ఉన్నాయో చెడ్డ పనులు మొత్తం వదిలేసి పరమాత్మకి దగ్గరగా ఉంటూ ఈ యొక్క సఫల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. వీడు సఫల అంటే సమస్తమున్నైనటువంటి కోరికలు తీర్చేది అని అర్థం. వీడి కోరిక ఏమిటి, అంతకు మునుపు ఉన్నటువంటి ఏదైతే దుర్మార్గపు లక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ పోయి మోక్ష మార్గం కావాలి అని ప్రార్థన అన్నమాట. తదనుగుణంగా భగవంతుడు వాడికి ప్రత్యక్షమై ఆ యొక్క వ్రత విధానాన్ని చెప్పాడు, ఆచరించాడు. తద్వారా ఏమైంది, వాడికి సఫలత్వం కలిగింది. కలిగిన తర్వాత వాడు చక్కగా దాన్ని ఆచరించాడు అనుకోండి. ఆచరించి ఇహలోకాలలో ఉన్నటువంటి సమస్తమన్నైనటువంటి సుఖాలని అనుభవించాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఇదివరకు గోవులని, బ్రాహ్మణుల్ని, మిగతా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశాడు. అటువంటి వాడు మళ్ళీ వీటన్నిటినీ యథావిధిగా పూజించాడు, భగవద్ ఆరాధన చేశాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుని ప్రధానంగా కొలిచాడు. ఎందుకంటే ధర్మరాజుని మించినటువంటి వాడు ప్రపంచంలో ఎవరూ లేదు కదా. యమధర్మరాజు ధర్మరాజు, యముడి యొక్క కొడుకే ధర్మరాజు. ఈ యమధర్మరాజు న్యాయంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు, ధర్మరాజు కూడా అంతే. దీని గురించి మనకు భారతంలో మహా చక్కటి ఉదాహరణ చెబుతాడు. మనకు ఏంటంటే ఈ యొక్క కొన్ని వ్యవహారాలు జరిగినప్పుడు ఇద్దరు మాత్రమే మిగతా వాళ్ళందరినీ సంహరిస్తానని చెప్పినప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే, దీనిలో పెద్ద కొడుకు నేను, ఆ యొక్క మాద్రి సంతానంలో నకులుడు, కాబట్టి వీళ్ళిద్దరినీ మాత్రం రక్షిస్తే మొత్తం భారతంలో మిగతా వాళ్ళందరూ ఉన్నా పోయినా పర్వాలేదంటాడు. అంటే అంత గొప్పదైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాడు ధర్మరాజు. ఇక్కడ ఏమైంది, యమధర్మరాజు, ధర్మరాజు ఆయన యుధిష్ఠిరుడు. తద్వారా ప్రపంచానికి తెలిసినటువంటి ఈ ఏదైతే సఫల ఏకాదశి ఉందో ఆ వ్రతాన్ని మనమందరం ఆచరిద్దాం. కృష్ణ పరమాత్మను పూజిద్దాం, గోవుని పూజిద్దాం.
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ఇంకోటి ఏంటంటే దీనిలో చాలా విశేషంగా చెప్పాడు, ఈ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే 1000 మంది బ్రాహ్మణులకి సంతర్పణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించేవాడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి అని చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించేవాడు ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఆ యొక్క
ఈ దామోదరుడు అనేటువంటి కార్తీక మాసంలో మనం దామోదర వ్రతాన్ని చేస్తాం. అట్లాగే దీన్ని ఏమంటారంటే ఉసిరికాయ, దానిని దానం ఇవ్వండి అని చెప్పాడు. ఎందుకంటే ఏకాదశి నాడు ఉసిరికాయ కనుక దానం ఇస్తే ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ద్వాదశి నాడు దాన్ని భుజిస్తాడు. అది మహా గొప్పదైనటువంటి ఫలితం. ద్వాదశి నాడు ఉసిరికాయ పచ్చడి కావాలి కదా, కాబట్టి దానిని దానం చేయండి అన్నాడు. అట్లాగే ఆ రోజు వస్త్రాలు ఇవ్వండి అని చెప్పాడు. ఆ రోజు మీకు ఏదైతే యథాశక్తి ఉంటుందో వాటన్నిటినీ సద్బ్రాహ్మణులకు పిలిచి ఇవ్వండి, లేదు లేని వాళ్ళకి ఇవ్వండి, లేదు ఆలయానికి వెళ్ళండి, భగవంతుడిని అర్చించండి, అక్కడ మీ శక్తి కొలది దానం ఇవ్వండి. ఏమే భక్త్యాహ ప్రయస్యతి తదహం భత్యుపకృతం. గీతాశాస్త్రమే ఏదైతే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 రకాలైనటువంటి పదార్థాల్లో ఏదో రకంగా ఇచ్చి భగవంతుణ్ణి సంతృప్తిపరిచి తద్వారా మనం మనకు కావాల్సినటువంటి ఆండాళ్ళు అడిగి తీసుకున్నట్లుగా మనం కూడా భగవంతుణ్ణి మాకు ఇది స్వామి సామ్రాజ్యాన్ని, ఏం సామ్రాజ్యం అండి ఇక్కడ? మోక్ష సామ్రాజ్యము. ఇందాక చెప్పుకున్నాం మనం, నచ పునరావర్తతే, తిరిగి రాకుండా ఎక్కడైతే శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి దాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థన చేస్తామన్నమాట. కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిర్దేశ్యవపు విష్ణు వీరోనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజో మహారగః మహాక్రతుర్మహాయజ్వ మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతి సద్గృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్సుయామనః భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దత్పరో దుగ్ధో దుగ్ధరోధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిః శతాననః ఏకోనైకः సవక్రవ్యన్వర్తనమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగరీ వీరః విషమः శూన్యో గుడాసీరచలశ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామీతి లోకదృక్ సుమేధా మేధదో ధన్య సత్యమేధాధరాధరः తేజో వృషో యుధిధర సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిః చతురాత్మా చతుర్భావ చతుర్వేద వివేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః శుభాంగో లోకసారంగ సుతం తుష్టంతు వర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः ఆర్కో వాజసనः శృంగి జయంతः సర్వవిజయీ సువర్ణబిందురక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వరः మహాగణో మహాగతో మహాభూతో మహానిధి కుముదకుందర కుంద పర్జన్య పావనో నిలః అమృతాంశో అమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖః సులభः సురదः సిద్ధः శత్రుజిత్ శత్రురావణः వ్యగ్రోధో తుంబరో చాణూరాంధ్రనిషూదనः సహస్రాస్తి సప్తజిహ్వా సప్తైధా సప్తవాహనः అమూర్తిరనఘోచించో భయగృద్భయనాశనः అనుగ్రహస్థూలో గుణనిర్గుణో మహాన్
అధృతస్వధృతస్వాంగంసో వంశవర్ధనః వారభృక్తయుతో యోగి యోగీశः సర్వకామదః ఆశ్రమశ్రవణక్షామ సువర్ణో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితः సర్వసః నియంత నియమో యమః సత్వవాన్ సాత్వికः సత్యధర్మపరాయణः అభిప్రాయ ప్రియారోహ ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతి సురచిద్గుణవిరుః రవిర్విరోచనः సూర్యా సవితా రవిలోచనः అనంతో హుతబుద్భోక్తా సుగదో నైగదోగ్రజः అనిర్విన్న సదామర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనకవిరవ్యయ స్వస్తిరస్వస్తి భుస్వస్తి స్వస్తి భుక్స్వస్తి దక్షిణः ఆరౌద్రకుండలీ చక్రీ విక్రమూర్జితశాసనः శబ్దాతిగः శబ్దసః శిశిరः సర్వరీకరः అక్రూరः పేషలో దక్షో దక్షిణక్షమ్యాంబరः విద్వత్తమో వీతభయ పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్వరిః పుణ్యో దుస్వప్ననాశనः వీరः రక్షణः సంతో జీవనః పర్యవస్థితः అనంతరూపో అనంతశ్రీజితమన్యుభయాపః చతురశ్లోకభీరాత్మా విదిశో వ్యాదిశో దిశः అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగరः జననో జన్మాది భీమో భీమపరాక్రమः ఆధారనిలయో దాతా పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వగः సత్వదాచార ప్రాణద ప్రణవప్రణः ప్రమాణం ప్రాణనిలయం ప్రాణబుధృప్రాణజీవనः తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాదిగः భూర్భువః స్వస్తరుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహనः యజ్ఞభృత్యజ్ఞకృత్యగ్ని యజ్ఞభుక్యజ్ఞసాధనः యజ్ఞానమన్నాదయేవ చ ఆత్మయోనిః స్వయం జాతో వైఖానः సామగాయనः దేవకీనందనः స్రష్టా క్షితీ సత్పాపనాశనः శంఖభృన్నందకీ చక్రీ సాధ్వగన్వాగదాధరः రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధः శ్రీ సర్వప్రహరణాయ ఓం నమ ఇతి వనమాలీ గరీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు వనమాలీ గరీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అందరితో కూడా కూడి ఇరుందు కుళిందేలోరింబావాయన ఆండాళ్ళు చెప్పినట్టుగా అందరినీ చక్కగా ఒక చోటకు సమూహంగా చేర్చి అందరితో మనం ఆచరిద్దాం. ఎందుకంటే ఒకడ ఆచరించటం వేరు, 100 మందితో ఆచరించటం వేరు. ఒకడు గనక ఆచరిస్తే ఒక్కడే తరిస్తాడు, 100 మంది చేత గనక ఆచరింపజేస్తే 100 మంది కూడా తరిస్తాడు. విశాల దృక్పథం, విశాలమైనటువంటి హృదయం అంటారు దాన్ని. మనం భగవద్ ఆరాధన చేసి మనకు కావాల్సింది పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాను సంతు.